Namaste, welcome to our NMMS scholarship classes conducted by our TSAT. మీ అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి 8వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ క్లాసెస్ అనేటువంటివి నిర్వహించబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి కోర్స్ మెటీరియల్ కానీ వాటిని చెప్పేటువంటి ఉపాధ్యాయుల కొరత కానీ ఎక్కువగా ఉందనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఈ కొరతను తీర్చడానికి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఈ క్లాసెస్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి అంశంలో మనకు సుమారు 90 ప్రశ్నలు 90 క్వశ్చన్స్ వస్తాయి. సుమారు 26 రకాల అంశాలలో మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఆ అంశాల్లో క్లాసిఫికేషన్ ఒకటి, క్లాసిఫికేషన్, ఎనాలజీ, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, కంప్లీట్ ద ఫిగర్స్, క్యాలెండర్స్, క్లాక్స్, ఇలా 26 రకాలు వస్తాయి. ఇందులో వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ కూడా ఉంటుంది, అంటే పిక్టోరియల్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ మనం ఈ సిరీస్లో ఒక అంశం తర్వాత ఇంకొక అంశాన్ని విపులంగా నేర్చుకుందాం. ముందుగా క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఒక 5 అంశాలు ఇవ్వబడతాయి. ఈ 5 అంశాలులో 4 అంశాలు అనేటువంటివి ఒక సంబంధాన్ని కలిగి ఉంటాయి, లేదా ఒక గ్రూపుకి చెందినవి ఉంటాయి. ఒకటి మాత్రం భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నంగా ఉన్నదాన్ని మనం గుర్తించాలి. ఇది క్లాసిఫికేషన్ అంటే. క్లియర్? సో దేర్ ఆర్ 5 terms, words. Among 5, 4 are alike. They belongs to one group or they have a common property. But one is different. You have to identify that different one. We call it as simply as odd man out. Okay. Now we will see the first question. Here the instruction is clearly giving 4 of the following 5 are alike in a certain way and so form a group. Which one does not belong to that group? Here the 5 words are tooth, chin, nose, ear, eye. Tooth, chin, nose, ear, eye. ఈ 5 కూడా మన ముఖానికి సంబంధించినవి, అంతే కదా, ఫేస్కి సంబంధించినవి. మరి వాట్ ఈస్ ఇట్స్ డిఫరెన్స్ కదా? మన సైన్స్ పరంగా ఆలోచిస్తే 5 ఈక్వల్గానే ఉన్నాయి, అంటే ఒకే గ్రూప్కి చెందినవి ఉంటాయి. కానీ వెన్ యూ థింక్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, so we have vowels and consonants. When you see the first word tooth, we have vowo, 2 vowels, correct? Chin, I is only 1 vowel. Nose, o and e, 2 vowels. Ear, e and a, 2 vowels. Eye, e and a, 2 vowels. మీ అందరికి తెలుసు కదా, a, e, I, O, U ని మనం vowels of English alphabet అంటాం. So in perspective of vowels, the first word has 2 vowels, second word has only 1, third word has 2 vowels, fourth word has 2 vowels, and fifth word also has 2 vowels. But which is the different from among all these? The second one. Second one లోనే only 1 vowel ఉంది కాబట్టి మనము second one ని కరెక్ట్ ఆప్షన్గా డిసైడ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? చూసారా, 1 పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే అన్నీ ఒకే గ్రూప్కి చెందినట్టుగా కనబడినా వేరే పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే చిన్న అనేటువంటిది డిఫరెంట్ అని మనం చెప్పచ్చు విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఇన్ దట్ వర్డ్. క్లియర్? ఓకే, నౌ విల్ సీ అనదర్. 3 of the following 4 are alike in a certain way and hence form a group. Which is one that does not belongs to that group? ఇక్కడ మనకు 4 ఇచ్చాడు సార్. సట్, షూ, రింగ్, కోబ్లర్. ఏది కరెక్ట్ ఆన్సర్? షర్ట్ ఇచ్చాడు, రింగ్ ఇచ్చాడు, షూ ఇచ్చాడు, కోబ్లర్ ఇచ్చాడు. యాక్చువల్గా షర్ట్, రింగు, షూ ఈ 3 కూడా మనం వీ విల్ వేర్ ఇట్. బట్ కోబ్లర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వైల్ ఆల్సో ఈజ్ అ పర్సన్. దీస్ ఆర్ ద థింగ్స్ జనరలీ ద హ్యూమన్ బీయింగ్ విల్ వేర్ ఇట్. సో డిఫరెన్స్గా ఏమవుతుంది? కాబ్లర్గా మనం చెప్పచ్చు, అంతేనా? షర్ట్ తీసుకుని షూ, రింగ్ మనం వేసుకుంటాం, ధరిస్తాం. బట్ కాబ్లర్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్.
Cobbler is a human being while all other used by the human beings. So which is the different from all these four? Cobbler is the different one. So this is the correct option. Is it clear? Okay. సో క్వశ్చన్స్ చూడగానే మీకు సింపుల్గా ఉన్నాయి, ఎగ్జామ్లో రాసేయచ్చు అని అనుకుంటున్నారు కదా, కరెక్ట్. సో మొత్తం అనుకున్న ఈ 26 ఏరియాలో ఈ క్లాసిఫికేషన్ అనేటువంటిది కాస్త ఈజీగా ఉంటుంది. సో ఈజీగా స్కోర్ చేసేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ లీస్ట్ లైక్ ద అదర్ వర్డ్ ఇన్ ఏ గ్రూప్. లీస్ట్ లైక్ ద అదర్ వర్డ్ ఇన్ ఏ గ్రూప్. ఇందులో కాస్త డిఫరెంట్గా ఉన్నటువంటిది అన్నిట్లో. డే, calendar, date and month. Among these four, which is a different word? Day, date, month. ఈ మూడు కూడా క్యాలెండర్లో పార్ట్స్, బట్ క్యాలెండర్ ఈజ్ ద హోల్. డే, డేట్, మంత్ విల్ బి పార్ట్స్ ఆఫ్ ద క్యాలెండర్, బట్ క్యాలెండర్ ఈజ్ ద హోల్. సో ఆల్ ఆర్ parts of the calendar, but calendar is a whole. So which is the different? Calendar is the different. Clear? Okay. So like you can choose the calendar is the correct option. Now come to the next one. Flower petal, circle arc, cover page, chair leg. ఇలా ఇచ్చాడు. ఇందులో ఆడ్ వన్ ఏంటి, ఆడ్ వన్ అవుట్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఫ్లవర్ పెటల్ ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పెటల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్లవర్, కరెక్ట్. మనం ఫ్లవర్స్లో డిఫరెంట్ పెటల్స్ ఉంటాయి. ఫ్లవర్ తీసుకున్నారు, డిఫరెంట్ పెటల్స్ వస్తాయి. ఇవేనా పెటల్స్ వచ్చాయా లేదా? పెటల్స్ వచ్చాయి. ఇది ఫ్లవర్ది. సర్కిల్, సర్కిల్ తీసుకున్నారు. దిస్ ఇస్ ద ఆర్క్, దిస్ విల్ బి ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. ఓకే. కవర్ పేజ్, బుక్ తీసుకున్నారు. ఈ బుక్ తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా పేజెస్ ఉంటాయి, అన్నీ కూడా పేజెస్. చైర్, మరి చైర్ తీసుకున్నారు, ఒక చైర్ తీసుకున్నారు. ఇవి లెగ్స్, కరెక్ట్. ఓకే. సో మనం ఇలా తీసుకునేటప్పుడు ఇందులో అన్నీ కరెక్టే ఉన్నాయి కదా, మరి డిఫరెంట్ ఏంటి? అప్పుడు మనం చూడవలసింది డైరెక్షన్. అక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఏం చూస్తున్నాము? పెటల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్లవర్, అంటే హోల్ ఫస్ట్ ఉంటుంది, పార్ట్ నెక్స్ట్ ఉంటుంది. ఆర్క్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సర్కిల్, పేజ్ కవర్, లెగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ చైర్. పేజ్ కవర్ ఇచ్చాడు, పేజ్ కవర్ దేనికి వేస్తాము? మనం పేజ్ అనేటువంటి కవర్ తీసుకుంటాం. ఏ పేజ్కి వేస్తామని ఆల్ అదర్ పేజ్ సెకండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్. కానీ పేజ్ అనేటువంటిది కవర్లో పార్ట్ కాదు, కరెక్ట్ కదా. ఇక్కడ ఏమొచ్చింది? రివర్స్లో వచ్చింది ఆర్డర్ ఇక్కడ కదా. ఇక్కడ ఏం రాయాలి మనం? ఇక్కడ పేజ్ రావాలి, ఇక్కడ కవర్ రావాలి. ఒక పేజ్కి మనం కవర్ వేస్తాం, ఈ పేజెస్కి కవర్ వేయం కాదు, మనం అవుటర్ పేజ్కి కవర్ వేస్తాం. సో ఈజ్ ఇట్ క్లియర్? ఆల్ అదర్ పేజ్ సెకండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్. Petal, second one, is a part of flower. Arc is a part of circle. Leg is a part of chair. But cover, page is not a part of cover. So, మన option C is a correct answer అని మనం చెప్తాం. క్లియర్? సో ఈ రకంగా మనం అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా, ఆర్డర్ కూడా. చూసారా? నెక్స్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో చూద్దాం. చూస్ ద నెంబర్ పెయిర్ ఆర్ గ్రూప్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. ఇచ్చినటువంటి పెయిర్లో ఏది డిఫరెంట్ ఉందో చెప్పాలి. 722, 1237, 833, 1546. ఇక్కడ ఒక రకమైన రిలేషన్ ఉంది, వన్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఉంది. సేమ్ మీకు టేబుల్స్ బాగా, ఇప్పుడు 8th క్లాస్ పిల్లల టేబుల్స్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరాలి, చూస్తేనే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు 7 టేబుల్ తీసుకున్నారనుకోండి, 7 టేబుల్ 7 3s 21, 1 more, 12 3s 36, 1 more, 8 4s 32, 1 more, 15 3s 45, 1 more. ఇక్కడ మీరు తీసుకుంటే ఈ 22ని 7 into 3 plus 1గా రాసుకోవచ్చు. ఇక్కడ 37ని 12 into 3 plus 1గా రాసుకోవచ్చు.
46ని 15 ఇంటూ 3 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 8ని 8 ఇంటూ 4 ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఇది కదా మనకి ఫార్మేషన్. ఈ 7 ఇంటూ 3 ప్లస్ 1, 12 ఇంటూ 3 ప్లస్ 1, 15 ఇంటూ 3 ప్లస్ 1, బట్ ఇట్ ఈస్ 8 ఇంటూ 4 ప్లస్ 1. ఇక్కడ ప్యాటర్న్ మిస్ అయింది, సేమ్ ప్యాటర్న్ లేదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చూసారా. సో ఇక్కడ మనం ఇంతకుముందు చూసింది డైరెక్షన్, పెటలు ఫ్లవర్, అక్కడ డైరెక్షన్ తీసుకున్నాం. సెకండ్ వన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫస్ట్ వన్. ఇక్కడ చూసింది ప్యాటర్న్, ఏది కామన్ ప్యాటర్న్ ఉంది అని అబ్జర్వ్ చేశారు. సో ఇలా ప్యాటర్న్ని, డైరెక్షన్ని, పార్ట్ని, హోల్ని, ఇలా అన్ని అంశాలను కూడా చేస్తారు ఈ క్లాసిఫికేషన్లో. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్. 3 of the following 4 are alike in a certain way and hence form a group. Which is one that does not belong to the group? Same instruction. ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాడు. 75, 85, 95, 115 ఆల్ ఆర్ ఎండ్ విత్ 5 కామన్గానే ఉంది. మరి ఏంటట, ఏం డిఫరెంట్గా ఉంది చెప్పాలి. ఆల్ ఆర్ డివిజిబుల్ బై 5. Then how they are different? One is different from among all the remaining 3. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ చూద్దాం. 75 తీసుకున్నాం, 75 మనం తీసుకున్నాం ఒక ఫ్యాక్టర్. తీసుకున్నాక 5 15 75, 25 3 75, అంటే మనకు చాలా ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. 85 తీసుకున్నాం, 17 5 85, అంతకన్నా వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయా? 85 హ్యాస్ 2 ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఒకటి ఆ నెంబర్ని మినహాయిస్తే 85కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 70 and 5 అవుతాయి. 115 తీసుకుందాం. 115 అంటే 23 5 23 5 115, ఎక్సెప్ట్ 1 and 115 it has only 2 factors, that is 23 and 5. 95 తీసుకున్నాం, 19 5 95, no other factors. చూసారా, 85కి 17 into 5, 115కి 23 into 5, 95కి 19 into 5 ఫ్యాక్టర్స్గా వచ్చాయి. ఇట్ హ్యాస్ 2 factors except, otherwise it has 4 factors only. But 75 has more than 4 factors. Because it has 1, 3, 5, 15, 25, 75. So, any factors ఉన్నాయి. So, 75 is the different one from among all the 4. Correct? Like, so ఇక్కడ mathematical concept factors తీసుకున్నాం. Factors based చేసుకొని వచ్చింది. Is it clear? Okay. Now, coming to the next one. Choose out the odd one. లయన్, బీర్, చీతా, లెపర్డ్ ఇలా ఇచ్చాడు. మీరు క్లియర్గా చూస్తే ఈవెన్ యాక్చువల్లీ లయన్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్గా లయన్ కాకుండా టైగర్ అని ఇవ్వవలసింది, నో ప్రాబ్లం హియర్. సో వెన్ యూ కమింగ్ టు దట్ లయన్, చీతా, లెపర్డ్, ఆల్ దీస్ బిలాంగ్స్ టు ద క్యాట్ ఫ్యామిలీ, బట్ బీర్ is not comes under the cat family. So bear is totally different from the remaining 3 animals. So which is the correct option? Option B is the correct. Clear? Okay. Now we will see one more. Choose the number which is different from the other in the group. మళ్ళీ అక్కడ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ వచ్చింది. 183, 137, 121, 231. ఇందులో ఏది డిఫరెంట్ ఉంది చెప్పాలి. ఇంతకుముందు మనం చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్టర్స్ని చూసాం కదా. ఇప్పుడు మనం చూద్దాం. మీకు జనరల్గా ఈ క్లాస్ మీకు ఈ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళారంటే మీకు స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పైథాగరన్ ట్రిప్లెట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెంబర్స్ అంటే పర్ఫెక్ట్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్, ప్రైమ్ నెంబర్స్,
కోప్రైమ్స్, ఈ నెంబర్ సిస్టమ్ పైన మంచి అవగాహన ఉండాలి. సో వీటి పైన ఉందనుకోండి, ఇటువంటి క్వశ్చన్స్ని మీరు సింపుల్గా ఆన్సర్ చేసేవచ్చు, చాలా ఈజీగా సింపుల్గా చేసేవచ్చు. 183, 121, ఇలా చదవగానే మీకు తెలిసిపోతుంది. 121 is a perfect square. 121 you can write as 11 square, a perfect square. 11 11s are 121. Remaining 183, 137, 231, they are not perfect squares. So among 4, 121 is a perfect square and the rest of the numbers are not perfect square. So which is the odd one out among all these? 121 is the odd one out. Is it clear? What is the reason? It's a square and the rest of the numbers are not squares. Clear? Okay. Now we will go for the next. 4 of the following 5 are alike in a certain way and so form a group. Which one does not belong to the group? ఇక్కడ మన 5 ఇచ్చాడు, ఏది భిన్నంగా ఉంది అని మరలా అడిగాడు. సేమ్ ఇంతకుముందు మనం వాడుతున్నది చూసారా. ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఈజ్ సేమ్, క్లాసిఫికేషన్ అనేది కాన్సెప్ట్. అందులో మనం ఏం చేస్తుంది, ఆడ్ వన్ అవుట్ అనేటువంటిది ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ చేసే పర్స్పెక్టివ్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ యాంగిల్లో మనల్ని ఆడ్ వన్ అవుట్గా కన్సిడర్ చేస్తున్నాం అనేది తెలియాలి. తెలిస్తే అది ఈజీ. ఇప్పుడు మీటర్ ఇచ్చాడు, ఫర్లాంగ్ ఇచ్చాడు, యార్డ్ ఇచ్చాడు, మైల్ ఇచ్చాడు, యాకర్ ఇచ్చాడు. చూడగానే మీకు ప్రాక్టీస్ ఉంటే టక్కున ఆన్సర్ చెప్పేస్తారు. మీటర్ లెంత్ని మెజర్ చేయడానికి వాడతారు కదా. అంటే మీకు సిస్టమ్స్ ఉన్నాయి, ఎంకేఎస్ సిస్టమ్, ఎఫ్ఈఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్. ఎంకేఎస్ సిస్టంలో మనం ఎంకేఎస్ సిస్టమ్ ఉంది. ఎంకేఎస్ సిస్టంలో ఎం స్టాండ్స్ ఫర్ మీటర్. ఫస్ట్ వన్ లెంత్, సెకండ్ వన్ మాస్, థర్డ్ వన్ టైం కదా. వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు ఫిజిక్స్లో, ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. సో మీటర్ ఈజ్ అ యూనిట్ ఫర్ లెంత్. ఫర్లాంగ్ కూడా యూనిట్ ఫర్ లెంత్. యార్డ్స్ ఆల్సో యూనిట్ ఫర్ లెంత్. మైల్ కూడా యూనిట్ ఫర్ లెంత్. మనం చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నదానికి ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేశా అని అడుగుతారు కాబట్టి మైల్. యాకర్, యాక్చువల్లీ ఏకర్ ఈజ్ యూనిట్ ఫర్ ఏరియా. ఇప్పుడు ఎంత ల్యాండ్ ఉంది, ఎన్ని ఎకరాల స్థలం ఉంది నీకు అని అడుగుతుంటారు కదా. అక్కడ మనం చూస్తున్నట్టు ఇట్స్ అ ఏరియా, ఇట్స్ ఎ యూనిట్ ఫర్ ఏరియా. సో మీటర్, ఫర్లాంగ్, యార్డ్, మైల్, దీస్ 4 ఆర్ ద యూనిట్స్ ఆర్ డైమెన్షన్స్ ఫర్ length, but acre is a unit for area. So fifth one is the correct option. Is it clear? Okay, now come to the next. 3 of the following 4 are alike in a certain way and hence from group. Which is the one that does not belongs to that group? Elijah. Clove, cinnamon, pepper, apricot. సో అమాంగ్ దీస్ 4 ఏది డిఫరెంట్ ఉందని అడిగాడు. మీకు క్లోవ్ అంటే మనం జనరల్గా మీకు లవంగాలు వాడుతాం కదా, లవంగాలు క్లోవ్ వాడుతాం, మీకు తెలుస్తుంది. అంటే తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి లవంగాన్ని క్లియర్గా రాసి పెడతారు. అలాగే పెప్పర్ అనేటువంటిది బ్లాక్ పెప్పర్ అంటే మనం మిరియాలను వాడతాం. అలాగే సిన్నమన్, ఇలా తీసుకుంటే క్లోవ్, పెప్పర్, సిన్నమన్, these 3 generally used for as a spices, మసాలా దినుసులు అంటాం కదా, వీటిలో వాడుతాం మనం. బట్ apricot is a fruit. సో clove, pepper, cinnamon, these are spices, but apricot is a fruit. So obviously apricot is different from the other clove, pepper and cinnamon. So like you have to identify the odd one out from the given information. Is it clear? Okay, now coming to the next. సో ఇంతవరకు మనం చూసినటువంటిది వెర్బల్ చూసాం. ఇప్పుడు నాన్ వెర్బల్లో చూస్తున్నాం. ఇప్పుడు నాన్ వెర్బల్ క్లాసిఫికేషన్కి వచ్చాను. మనకు క్లాసిఫికేషన్లో వెర్బల్, నాన్ వెర్బల్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నాన్ వెర్బల్ అని తీసుకొస్తున్నాను. తీసుకొని డయాగ్రమాటిక్ ఇచ్చాడు. ఈ డయాగ్రమాటిక్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి మనం చూసాం. ఇక్కడ మనకు డయాగ్రామ్స్ ఇచ్చాడు చూసారు. ఇందులో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దానికి ఈ డాట్స్ పైనటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పిన్స్ అని కన్సిడర్ చేద్దాం. వీటిని పిన్స్గా కన్సిడర్ చేస్తే ప్రతిది కూడా డయాగ్రామ్ తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్
ఎ పెంటగాన్, పంచభుజి అంటారు. అంటే 5 సైడ్స్ ఉన్నాయి. 5 సైడ్స్ ఉన్నాయి. ఎన్ని పిన్స్ ఉన్నాయి? 5 పిన్స్ ఉన్నాయి. 5 సైడ్స్ 5 పిన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ తీసుకున్నారు. సెకండ్ తీసుకునే 3 సైడ్స్ 3 పిన్స్. ఓకే, నెక్స్ట్ 4 సైడ్స్ 4 పిన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు? 2 2 6 6 సైడ్స్ 6 పిన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 4 సైడ్స్ 4 పిన్స్ ఉన్నాయి. మరి డిఫరెన్స్ ఏంటంట? ద పిన్స్ ఈక్వల్ ఇన్ ద నెంబర్ టు ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ద మెయిన్ ఫిగర్ ఆర్ అటాచ్డ్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ అ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫిగర్. In case of the figure 2, 3, 4 and 5, in the figure 1, these pins are attached to a vertex of the main figure. Clear? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ పిన్స్ అండ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ బోత్ ఆర్ సేమ్. దట్ ఇస్ అ కామన్ ప్రాపర్టీ అమంగ్ ఆల్ ద పిక్చర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ఇక్కడ చూస్తే ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ వద్ద 4 పిన్స్ ఉన్నాయి. ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ వద్ద 4 పిన్స్ ఉన్నాయి. ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ వద్ద 4 పిన్స్ ఉన్నాయి. ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ వద్ద 3 పిన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ ఎట్ ఎగ్జాక్ట్లీ ఎట్ వర్టెక్స్ ఆఫ్ ద పెంటగాన్, పంచభుజు యొక్క శీర్షం వద్ద ఉన్నాయి. కాబట్టి డిఫరెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది. సో విచ్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్? సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. క్లియర్? సో ఈ రకంగా మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఆల్రెడీ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగిన డయాగ్రామ్. సో మీరు దీన్ని ఐడెంటిఫై చేయండి, చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. క్లియర్? చూడండి, చాలా జాగ్రత్తగా, తొందరపడద్దు వీటిని చేసేటప్పుడు. ఏది ఆడ్ వన్ ఉంటుంది అక్కడ? కొంతమంది ఏం చేస్తారు, మనకు ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఈ క్లాసెస్ని చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అయితే డెఫినెట్గా ఎగ్జామ్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో మనం మీకు అర్థమైందా? ఇక్కడ మనం తీసుకున్నవాడికి ఇక్కడ పెంటగాన్ తీసుకున్నాం, ట్రయాంగిల్ తీసుకున్నాం, స్క్వేర్ తీసుకున్నాం, హెక్సాగాన్ తీసుకున్నాం, అఫ్ కోర్స్ ప్యారలలోగ్రామ్ తీసుకున్నాం. సో పెంటగాన్ హ్యాస్ 5 sides, triangle has 3 sides, square has 3 sides, hexagon has 6 sides, and parallelogram has 4 sides. With respect to number of sides, the number of pins are same, but in figure 2, 3, 4 and 5, the pins are pinned at the center of the side, whereas in 1, the pins are pinned at vertex of the pentagon. So that's the difference among the remaining 5. Clear? Remaining 4. So option 1 is the correct answer. Now shifting to the next one. Choose the figure which is different from the rest. చూడగానే మీకు ఐడియా వచ్చేసేయాలి కదా, చూస్తేనే క్లియర్గా తెలిసిపోతుంది. These 2 lines are parallel, these 2 lines are parallel, these 2 lines are parallel, and these 2 lines are parallel. So among all 5 figures, 5 pictures, the lines are parallel line segments. So we have 2 line segments in each picture, and first, second, fourth and fifth pictures have parallel line segments, whereas in picture 3 they are not parallel. మీనింగ్ ఫస్ట్, సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్లో ప్యారలల్గా లైన్స్ ఉన్నాయి, మనకి లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. కానీ థర్డ్లో ప్యారలల్ లైన్ సెగ్మెంట్స్ లేవు. సో థర్డ్ ఈజ్ అ డిఫరెంట్ వన్. కరెక్ట్? ఓకే, నౌ వి విల్ సీ ద నెక్స్ట్. చూస్ ద ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ కావాలి మీరు చూసుకో. ఓకే, ఇక్కడ మనకి ఏముంది? ఒక పిన్ ఉంది, ఒక యారో ఉంది. పిన్ ఉంది, యారో ఉంది. ఏది డిఫరెంట్ ఉంది? ఇన్ ఆల్ అదర్ ఫిగర్స్ ఎక్సెప్ట్ ఫస్ట్ వన్ దేర్ ఆర్ 2 స్మాల్ లైన్ సెగ్మెంట్స్, ఓకే, టువర్డ్స్ ద పిన్, అండ్ 3 స్మాల్ లైన్ సెగ్మెంట్స్ టువర్డ్స్ ద యారో. ఇక్కడ మనం తీసుకున్నాం. ఈ యారోకి ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3 ఈ యారోకి. కరెక్ట్? ఇక్కడ మనం తీసుకుని డాట్ తీసుకున్నాం అనుకోండి, ఈ పిన్కి ఎన్ని ఉన్నాయి? 1, 2. సేమ్ ఇక్కడ యారో 1, 2, 3.
1 2 ఓకేనా. ఇక్కడ మనం తీసుకోం 1 2 3 1 2. ఇక్కడ కూడా తీసుకున్నాం 1 2 1 2 3. ఇక్కడ మీరు చూడండి, నేను తీసుకున్నప్పటికి యారోకి వచ్చేటప్పటికి ఇక్కడ 2 ఉన్నాయి, పిన్కి వచ్చినప్పుడు 3 ఉన్నాయి. యారో దగ్గర ఎన్ని వచ్చాయి మీకు క్లియర్గా మనకు కనబడుతుంది కదా, 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 3, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, పిన్కి 2. కానీ ఫస్ట్ వన్ మనం తీసుకున్న ఆప్షన్ ఏ 1 మనం తీసుకున్నప్పటికీ యారో దగ్గర 2 లైన్స్ ఉన్నాయి, పిన్ దగ్గర 3 వచ్చినాయి. ఇక్కడ యారో దగ్గర 3, పిన్ దగ్గర 2, యారో దగ్గర 3, పిన్ దగ్గర 2, యారో దగ్గర 3, పిన్ దగ్గర 2, యారో దగ్గర 3, పిన్ దగ్గర 2 ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి రివర్స్ అయింది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్ అని మీరు ఐడెంటిఫై చూసారా. చాలా జాగ్రత్తగా ఫిగర్ని అబ్జర్వ్ చేసి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి చూడాలి. ఓకే, చూస్ ద ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ అని ఇచ్చాడు. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినాయా లేదో చూడాలి. ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. చూస్తే మనకు ఈ అవుటర్ సైడ్ చూసుకుందాం. అవుటర్ సైడ్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 7, కరెక్ట్. 7 ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ 7, 3 7, 3 + 4 7. సో 7 అవుటర్ పిన్స్ ఉన్నాయి, అవుటర్ షేడ్స్, కరెక్ట్. కానీ ఇక్కడ 1 2 3 4 5 6 7 ఓకే, కరెక్ట్. 8 ఉన్నాయి, యాక్చువల్గా 8 ఉన్నాయి. అండ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాలేదు. కాబట్టి విచ్ ఇస్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్ రిక్వైర్డ్, బికాస్ ఇట్స్ ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఏమవుతుంది, ఆల్ ద లైన్స్ అవుట్ సైడ్ ద షేడెడ్ సర్కిల్ ఆర్ నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ along the circumference in the figure 2. The rest, all the lines outside the circle equally distributed. So option 2. Okay, ఇంకొక ఫిగర్ చూద్దాం. Choose the figure which is different from the rest. ఒక సర్కిల్ తీసుకున్నాం. ఓకే, సో 1/4 షేడ్ చేయబడింది, ఇక్కడ 1/4 షేడ్ చేయబడింది, ఇక్కడ 1/4 షేడ్ చేయబడింది, ఇక్కడ 1/4, ఇక్కడ 1/4. ఇట్స్ ఓకే. ఇన్ ఆల్ అదర్ ఫిగర్స్ ద లోవర్ రైట్ క్వార్టర్ పోర్షన్ ఈస్ షేడెడ్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇందులో ఇది లోవర్ పార్ట్, ఇక్కడ లోవర్ పార్ట్, ఇది లోవర్ పార్ట్, ఇది లోవర్ పార్ట్. ఇన్ ఆల్ దీస్ 5 ఫిగర్స్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్స్ ఆర్ షేడెడ్. But in the first figure, the upper right quarter is shaded. This is shaded. Is upper right. This one is simply lower right. Observe it. This is the lower right. This one is the lower right. And this one is the lower right. And this one is the lower right. In all the figures, lower right part or quarter is shaded. But in this figure, upper right quarter is shaded. So that's the difference between all these 5. So you can choose this is a correct option, means this odd one out. Okay, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫిగర్ చూద్దాం. ఓకే, మనం చూసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇది సెమీ సర్కిల్ 2 పార్ట్స్ చేయబడింది. ఇట్స్ ఎ స్క్వేర్ 4 పార్ట్స్ చేయబడింది. ఇక్కడ 4 పార్ట్స్ చేయబడ్డాయి. ఇక్కడ మనకు 3 ఈక్వల్ పార్ట్స్ చేయబడ్డాయి అనుకుందాం. కానీ ఇక్కడ సర్కిల్ తీసుకుంటే ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ 4 పార్ట్స్ అనేటువంటివి ఈక్వల్ పార్ట్స్ కావు, కరెక్ట్. ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఏది డిఫరెన్స్, దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో ఆబ్వియస్లీ డి ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. క్లియర్. ఓకే, జస్ట్ ఇదొక్కటి చూద్దాం. చూస్ ద ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ అన్నాడు. ఇప్పుడు మేము క్లియర్గా చూస్తే కెన్ బి రిటెడ్ ఈచ్ అదర్ అండ్ ఫిగర్ 1, ఫిగర్ 3 కెన్ బి రిటెడ్ ఇంటూ ఈచ్ అదర్ అండ్ ఫిగర్ 4 and 5 కెన్ బి రిటెడ్ ఇంటూ ఈచ్ అదర్. ఇప్పుడు మనం ఫిగర్ 1 తీసుకున్నాము,
ఫిగర్ 3 తీసుకున్నాం. సో డైరెక్షన్ చూసారా, ఇది క్రింద ఉంది, ఇది పైకి వెళ్ళింది, ఇక్కడ ఇటువైపు ఉంది, ఇటువైపు వెళ్ళింది. సో ఫిగర్ 1 and 3 రొటేట్ టు ఈచ్ అదర్. అలాగే ఫిగర్ 4 and 5 ఇక్కడ మేము తీసుకున్నాం ఫిగర్ 4 and 5. ఓకే, సో ఫిగర్ 4 and 5 ఈజ్ రొటేట్ టు ఈచ్ అదర్. మనం 4ని రొటేట్ చేస్తే, ఈ 4ని రొటేట్ చేస్తే, ఇలా మూవ్ చేస్తే మనకు ఫిగర్ 5 వస్తుంది. ఫిగర్ 1 రొటేట్ చేస్తే ఫిగర్ 3 వస్తుంది. సో విచ్ ఇస్ ద డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్? ఫిగర్ 2 ఇస్ ద డిఫరెంట్. కాబట్టి ఈ రకంగా మనం ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్లో ఇప్పుడు మీకు వెర్బలు నాన్ వెర్బలు రెండు కూడా కాంబినేషన్లో చెప్పాను. ఇందులో మనకు ఏమవుతుందంటే పిక్చర్లో ఇచ్చాడా, నాన్ పిక్చర్లో ఇచ్చాడా, అంటే న్యూమరికల్స్లో ఇచ్చాడా అనేటువంటి చూస్తే మీరు చేయవలసిన అంశం ఏంటి, ఇచ్చినటువంటి వర్డ్స్ కానీ పిక్చర్స్ కానీ అందులో కామన్గా ఒక ప్రాపర్టీ మీద బేస్ అయి ఉంటాయి, ఒకటి మాత్రం భిన్నంగా ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అది క్లాసిఫికేషన్లో వచ్చేటువంటి. జనరల్గా మనకు ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మార్క్స్ ఈ క్లాసిఫికేషన్ నుండే వస్తున్నాయి. ఈ 26 అంశాల్లో ఎక్కువగా మార్కులన్నీ ఈ క్లాసిఫికేషన్ నుండి వస్తాయి. ఎందుకంటే ఈ క్లాసిఫికేషన్లో వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది. సో 2 రకాలైన ప్రశ్నలు కూడా వస్తాయి. కాబట్టి ఏది ఆడ్ వన్ అవుట్ అనేటువంటిది ఆడ్ వన్ అవుట్గా మనం పరిగణిస్తామో చూడడానికి చేస్తారు. కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించండి, చేయండి. మీకు మనకి టాటా మెగ్రహిల్ బుక్ సిరీస్ దొరుకుతుంది, అలాగే ఉపకార్ సిరీస్ దొరుకుతుంది, అలాగే మార్కెట్లో కొన్ని అదర్ బుక్స్ కూడా దొరుకుతున్నాయి. అలాగే మీ వెబ్సైట్లలో కూడా చూడండి. ఇప్పుడు మనం క్లాసులు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ క్లాసెస్ని చాలాసార్లు ఒక 2-3 సార్లు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, వింటే డెఫినెట్గా మీరు ఈ క్లాసిఫికేషన్ మీద వచ్చినటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానాలు చేయగలుగుతారు, రాయగలుగుతారు. సో ఐ హోప్ సో ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద క్లాసిఫికేషన్. So we will meet with another area from the mental ability. Namaste.